హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఈరోజు చాలా సింపుల్గా టేస్టీగా టమాటా పప్పు చేసుకుందామండి. ఎప్పుడు పప్పు చేసినా మా ఇంట్లో అప్పడాలు కానీ వడియాలు కానీ ఉండాల్సిందే. మా పిల్లలు లేకపోతే తినరు. ఏదైనా తాలింపు చేసామనుకో తినరండి. ముందుగా ఒక గ్లాస్ నిండి కందిపప్పు తీసుకుందాము. ఒక 100 గ్రాములు ఉంటుంది కందిపప్పుని శుభ్రంగా కడుక్కొని 4 టమాటాలు అండి, ఒక 4 పచ్చిమిర్చి వేసుకున్నాను. కారం ఎక్కువ పచ్చిమిర్చి అనేది, ఒక ఆనియన్ అండి, కరివేపాకు. ఏ గ్లాస్ అయితే కందిపప్పు తీసుకుని ఆ గ్లాస్తో 2 గ్లాసులు నీళ్ళు పోసుకుంటున్నానండి. కల్లుప్పు కొంచెం, పసుపు కొంచెం వేసుకుంటున్నానండి. చింతపండు ఏం వేసుకోవట్లేదు, ఆ పులుపు సరిపోతుంది. టమాటోలో ఉన్న పులుపు అనేది కొంచెం ఆయిల్ వేసేసుకొని కుక్కర్ పొయ్యి మీద పెట్టేసుకున్నామండి. ఒక 4 విజిల్స్ వస్తే సరిపోతుంది, ఉడికిపోతుంది మెత్తగా అనేది. మనం చింతపండు వేసుకోలేదు కాబట్టి తొందరగా ఉడికిపోతుంది. చూడండి, ఒక 4 విజిల్స్ పెట్టుకున్నాను నేను. మీకు వీలైతే ఒక 3 పెట్టుకోండి సరిపోద్ది. రుబ్బుకొని చూపిస్తాను. ఇదిగోండి రుబ్బేసాను. పప్పు కుత్తి వేసుకుని పక్కన పెట్టేసుకొని నేను అప్పడాలు వేయించుకుంటున్నాను. ముందు ఆయిల్ వేసుకొని అప్పడాలు మా ఇంట్లో చెప్పాను కదండి, ఏదో ఒకటి ఉండాలి. తాలింపు, కూరగాయలు తాలింపు చేసి అస్సలు తినరు. పిల్లోళ్ళే కాదు, పెద్దోళ్ళు తినరండి మా ఇంట్లో. ఇట్లా స్టెయినర్తో వడగట్టేసేసుకోండి. అప్పడాలకున్న పిండి దిగుతుంది కదా ఆయిల్లో, అది పోతుంది కొంచెం. ఇట్లా పక్కన పెట్టేసుకున్నాను వేయించి. అదే బాణట్లో ఆయిల్ పోసేసుకొని అప్పడాలు వేయించుకున్న ఆయిల్నండి, జీలకర్ర, ఆవాలు వేసేసుకొని ఆనియన్, ఎండుమిర్చి, తెల్లగడ్డలు వేసి వేయించేసుకుంటున్నానండి. లైట్గా బ్రౌన్ కలర్ వచ్చాక ఆనియన్స్ అనేది చూడండి. కొంచెం ఇంగువ పొడి వేసుకుంటున్నాను. ఇంగువ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ అనేది. ఇట్లా కలిపెట్టేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం ముందుగా మేదిపి పెట్టుకున్న పప్పు అనేది వేసేసుకుందాము. తిరగమాతలో కలిపేసుకొని కుక్కర్లో కొంచెం వాటర్ వేసేసుకొని కడిగేసుకొని వేసేసుకుందాము. నీళ్ళు ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చుకుందాము తిరగమాతలో అనేది పప్పు. మీ కాడ ఉంటే కొత్తిమీర వేసుకోండి. నా కాడ ఉంది కానీ నేను వేసుకోవట్లేదు. ఫ్లేవర్ అని తెలియాలి, టమాటా ఫ్లేవర్ తెలియాలని చెప్పి. మీరు మాత్రం వేసుకోండి, బాగుంటుంది. చపాతీలోకి బాగుంటుంది పప్పు వేడి అన్నంలోకి కానీ, పక్కన ఊరగాయ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. నాకు ఉప్పు సరిపోలేదు, కొంచెం వేసుకుంటున్నాను. ఉప్పు చూసుకొని వేసుకోండి. నేను అందరికీ అదే చెప్తున్నాను.